బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్యవాదులు వాళ్ళ చెంచాలు రాజ్యం చేస్తామంటే నర్సంపేటలో నిరసన తెలిపారని, దీంతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగపట్టారట. డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా, మిషన్ భగీరథ నీళ్లు గెలవాలా, 24 గంటల కరెంటు గెలవాలా? అందరూ ఆలోచించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి డబ్బు సంచులు పంచి మనల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి ఆలోచించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమైక్యవాదులు వాళ్ళ చెంచాలు రాజ్యం చేస్తామంటే నర్సంపేటలో నిరసన తెలిపారని, దీంతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగపట్టారట. డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా, మిషన్ భగీరథ నీళ్లు గెలవాలా, 24 గంటల కరెంటు గెలవాలా? అందరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి డబ్బు సంచులు పంచి మనల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి ఆలోచించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మీ కళ్ళ ముందే ఉన్నాయి, కానీ ఎవడో యాళ్ళకచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే నర్సంపేటకు ప్రత్యేకత ఉంది. సమైక్యవాదులు వాళ్ళ యొక్క చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే ఇక్కడ మీరు నిరసన తెలిపినారు. నిరసన తెలిపినరని మన సుదర్శన్ రెడ్డి మీద వైఎస్ షర్మిల అంటే ఆమె పగబట్టిందట. ఇలా డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవన్నా, మన మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవన్నా, మన 24 గంటల కరెంటు గెలవన్నా ఎవరు గెలవాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ పరాయి రాష్ట్రంలో వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. మీరు ఇలా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి చాలా మంచి పని చేసినారు. మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, 600 అయినా మళ్ళీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తూ ఉంది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి కావాలని కోరిన పనులు పెద్ద ఇబ్బందికరమైనవి కావు. పాకాల కాలువలు బాగు చేయాలన్నాడు, మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ ఎవడో యాళ్ళకచ్చి